హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మ్యాచ్ స్టార్ట్ అయింది అనమాట. మళ్ళీ నిన్నైతే సూపర్ మ్యాచ్ జరిగిందనమాట. రివెంజ్ మ్యాచ్ అయితే మేమే క్లియర్ చేసాం అనమాట. హుసేన్ హంటర్స్ ఫారెన్ ప్లేయర్స్ ఓడిపోయినారు కదా నిన్న. సో ఈరోజు మళ్ళీ మ్యాచ్ అయితే జరగబోతుంది అనమాట. ఫ్రెండ్స్, టాస్ అయితే వేసేసారు అనమాట. హుసేన్ హంటర్స్ వర్సెస్ ఫారెన్ ప్లేయర్స్ అనమాట. టాస్ ఎవరు గెలిచినా అన్న? ఫారెన్ ప్లేయర్స్ టాస్ అయితే గెలిచినారు. సో వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు అనమాట. బ్యాటింగ్ తీసుకొని మళ్ళీ ఓడిపోతారని వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ మేము బౌలింగ్ తీసుకుని నేను చేజింగ్లో కొట్టేస్తాం అనమాట. ఈరోజు నవీన్ వచ్చామన్నమాట. పానెం నుంచి రప్పించాం అనమాట నవీన్కి. చూడండి గాయస్, వాళ్ళైతే ప్రాక్టీస్ చేస్తామన్నమాట. ఆయన బ్యాటింగ్ ఆడాడు కానీ ప్రాక్టీస్ చేస్తాడనమాట. మా సైడు సురేష్ అన్న కోరుకున్నారు. 8 మెంబర్స్ అయినారనమాట. వాళ్ళు ఇంకా ప్లేయర్స్ అలా లేట్ కమర్స్ తెలుసు కదా, మీకు తెలిసిందే. ఇంకా వీడియోలో మీకు ఎప్పుడు చెప్తుంటారు, లేట్ కమర్స్ చూపిస్తుంటారు అనమాట. మళ్ళీ వాళ్ళు వచ్చినాక మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఇప్పుడైతే మేము ఫీల్డింగ్ వెళ్ళాలన్నమాట. మేము 8 మెంబర్స్ అయినాము. ఇప్పుడు యా క్లిప్స్ మ్యాన్. ఓకే, ఈరోజు ఇమ్రాన్ అయితే వచ్చేసినాడు అనమాట. పిలిపించినాము, ఆయన కూడా పిలిపించినాము. సో న్యూ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అందుకే మొత్తం మా ఓల్డ్ బ్యాచ్ మొత్తం మా టీంని పిలిపించినాము అనమాట. పానెం నుంచి నవీన్ పిలిపించినాము. స్టేట్ బ్యాంక్ నుంచి ఇమ్రాన్ పిలిపించినాము. ఆ మంచి చూపించాను అనమాట. సో ఇమ్రాన్ అన్న, నవీన్ అనమాట. వీడు బౌలింగ్ ఇయ్యరు అనమాట. వీనికి మ్యాచ్లో వీనికి బౌలింగ్ ఇయ్యరు, కానీ వీడు ఏనిపోతాడు ఫ్రెండ్స్. వీడు చూడండి, వీని బౌలింగ్ త్రోనా ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నువ్వు యా బాల్ వేసినావురా ఇంతకీ? నువ్వు చెప్పులే, నువ్వు ఏ బాల్ వేసినావురా ఇంతకు? నువ్వు చెప్పుని ఫ్రెండ్స్. వీడు ఇన్స్ప్రింగ్ వేస్తాను అంటున్నాడు. బా ఇన్స్ప్రింగే కానీ అది వైడ్ పడింది ఫ్రెండ్స్. అసలు నవీన్ దిగినాడు బ్యాటింగ్. వాళ్ళిద్దరిని కోరుకోరి ఆధార్ కార్డు పాన్ కార్డు ఏమన్నా వాట్సాప్లో పెట్టిమంటావా? ఎవరు? రేషన్ కార్డులోనా? హుసేన్ హంటర్స్ అయితే ఫీల్డింగ్ పోతాం అనమాట. మేము ఫీల్డింగ్ వచ్చేసినాం అనమాట. 10 overs మ్యాచ్ అనమాట. సో ఆఫ్ సైడ్ వరకు ఇంకా పెట్టేసినాము. ఆఫ్ సైడ్ ఇంకా కొంచెం పెట్టినాము అనమాట. ఈసారి లెగ్ సైడ్కి సరిపోదు కాబట్టి కొంచెం ఆఫ్ సైడ్ పెట్టినాము. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ బాల్ డాట్ అనమాట. ప్రతి ఓవర్ పెట్టేకైతే అవ్వదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను కూడా ఫీల్డింగ్ పోవాలి కాబట్టి. సెకండ్ బాల్ సింగిల్ అనమాట. ఓహో, థర్డ్ బాల్ బౌల్డ్ అనమాట. తేజ మళ్ళీ బౌల్డ్. నిన్న మాదిరే బౌల్డ్ చేసినా అనమాట. సేమ్ బౌలరు, సేమ్ బ్యాట్స్మెన్ అనమాట. బౌల్డ్ చేసేసాడు. సో ప్రతి ఓవర్ తీసేకైతే అవ్వదు ఫ్రెండ్స్, అడ్జస్ట్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనమాట. 5th బాల్ పడుతుంది. లాస్ట్ బాల్ అనమాట. ఇది వికెట్ ఉంది. ఇది వెల్ క్యాచ్ అన్న. 1 over కంప్లీట్ అన్నమాట. 2 wickets పడ్డాయి అనమాట ఓవర్లో. సెకండ్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ సింగల్ అనమాట. కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ అనమాట. థర్డ్ బాల్ పడుతుంది. డాట్ బాల్. ఓ షట్ మ్యాన్, 1 wicket. వాడు క్యాచ్ పట్టింది అయితే తీయలేదు అనమాట. సారీ, ఇమ్రాన్ అన్న పట్టింది అయితే తీసాను అనమాట. డాట్ బాల్. రమ్మన్ అయితే రన్నింగ్ కొడుతున్నాను అనమాట. చూడండి, మధ్యలో డిస్టర్బ్ చేయదన్న మాకు. ఇది కూడా కొంచెం పైన ఉంటే కన్ఫర్మ్ క్యాచ్ పట్టేటోళ్ళు అనమాట. లాస్ట్ బాల్ ఫ్రెండ్స్. ఈడ వచ్చేసి ఫీల్డర్ నాన్ స్ట్రైకర్ అడ్డం వస్తాం అనమాట. ఓవర్. వీళ్ళు డిస్కషన్స్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఓవర్లో ఎంత వచ్చింది, సెకండ్ ఓవర్లో ఎంత వచ్చింది అనమాట. ఫస్ట్ ఓవర్లో సింగిల్ వచ్చింది. ఆ తర్వాత సెకండ్ ఓవర్లో 3 runs వచ్చాయన్నమాట. థర్డ్ ఓవర్ పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాన్ స్ట్రైకర్ ఖలీల్ అన్న. ఫీల్డింగ్ చూడండి, మా ప్లేయర్లు ఎట్లా ఉన్నారో ఫీల్డింగ్లు.
సింగల్. చూడండి ఫ్రెండ్స్, ఆడ దగ్గరలో వచ్చేసి నవీన్ ఉన్నాడు, మళ్ళీ సూర్యగాడు కూడా ఉన్నాడు అనమాట. మళ్ళీ ఆడ సుబ్బు ఉన్నాడు, ఇంకొక పిల్లడు అభి ఉన్నాడు. ఫోర్ అయితే ఆపినాడు అనమాట, ఫిల్లరు 4 అయితే ఆపేసినాడు. చూడండి ఫిల్లర్లు చూడండి ఒకసారి. అక్కడ వచ్చేసి టోప్ పెట్టుకుని చరణ్ అన్న, ఇక్కడ ఇమ్రాన్ అన్న, బౌలర్ వచ్చేసి శేఖర్ అన్న అనమాట. చాలా డౌన్ బాల్ అయితే వేస్తాం అనమాట. గ్యాప్లో పోతుంది, గ్యాప్లో 4 పోయింది ఫ్రెండ్స్. డిఫెన్స్ అయితే డ్రాట్ అనమాట. ఓవర్. ఇక నేనైతే ఫీల్డింగ్ పోతాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలు పెట్టాను అనమాట, మీకు బౌలింగ్ వేసాను అనమాట. సెకండ్ ఇన్నింగ్స్ పెడతాను అనమాట మళ్ళీ మీకు. ఓకే, మళ్ళీ బాయ్. నవీన్కి అయితే డగౌట్లో పంపించేస్తాను అనమాట. నేను ఫీల్డింగ్ వస్తాను ఫ్రెండ్స్. 10 overs అయితే వాళ్ళు 25 runs ఇచ్చామన్నమాట టార్గెట్. సో మేము తొందర వాళ్ళకి అలౌట్ చేసామన్నమాట. చాలా బాధపడుతున్నారు. మీకే విన్ చేస్తాం, మళ్ళీ మేము మాకు బ్యాటింగ్ చేయండి అంటున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు సిగ్గు ఉండాలా అడగనీ కన్నా ఫ్రెండ్స్. కీపర్ కన్నా ఉండాలా ఫ్రెండ్స్. వాళ్ళ కీపర్ అనమాట ఈయన. నాన్న నువ్వు ఆడితే బాగుంటావు అంట అనమాట. వాళ్ళ పిల్లలు 6 కొట్టినారనమాట. వాళ్ళు టీవీలో చూస్తానంట ఫ్రెండ్స్ మ్యాచ్లు. ఫస్ట్ బాల్ అయితే డాట్ రఫీనా బౌలింగ్ చేస్తాం ఫ్రెండ్. సెకండ్ ఇన్నింగ్స్ అనమాట ఇది, సింగల్ అనమాట. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోయింది అనమాట. 2 balls పడిపోయినాయి. ఓ వీడు అవుట్ పోది అవి దిపు. వీడు అవుట్ అయిపోయినాడు ఫస్ట్ బాలే వీడు. అందుకే వానికి బ్యాటింగ్ ఇయ్యము బౌలింగ్ ఇయ్యము ఫ్రెండ్స్. వానికి ఒకసారి ముఖం చూపిరా ఒక్కసారి ఇంకోసారి. నాకంటే అద్మానంగా అన్నాడు ఫ్రెండ్స్ వాడు. బా ఈయన స్పిన్లో కూడా ఫేస్ చేస్తాడు ఫ్రెండ్స్. అవతల కెప్టెన్ వచ్చేసి స్పిన్లో కూడా ఫేస్ చేయడం ఇదే మొదటిసారి అనమాట. 6 కొట్టేసినాడు ఫ్రెండ్స్, 6 కొట్టేసినాడు అనమాట. 6 బ్యాటింగ్. చూడండి వీడియోలు ఎంతమంది తీస్తున్నారు 6 కొడుతున్నందుకు. కమాన్ మళ్ళా కొట్టినాడు అనమాట. గ్యాప్లో 4 అనమాట. పక్కా ఎగురుతుంది 4. బ్యాటింగ్ ఫస్ట్ ఓవర్లోనే అయిపోగొడతామంటారు మా ప్లేయర్స్ అయితే. వద్దు నిదానంగా ఆడారు, ఒక 3 overs అని ఆర్డర్ అంటున్నాం మేము. 7 దాటినా కూడా ఇంకా మంచి అయితే ఉంది ఫ్రెండ్స్ గ్రౌండ్లో. సింగల్ వచ్చింది, సింగల్ అనమాట. ఫస్ట్ ఓవర్ అయితే అయిపోయింది, 12 runs అనమాట, 1 wicket. సెకండ్ ఓవర్ ఇది. కొట్టేసినాడు అనమాట ఈ బాల్ బయటికి, బయటికి పోయింది, అది వెళ్ళిపోయింది. బ్యాటింగ్ సెకండ్ బాల్ ఫ్రెండ్స్. సెకండ్ బాల్ స్లో చేసినాడు, కన్ఫ్యూజ్ చేసినాడు అనమాట బ్యాట్స్మెన్ని. థర్డ్ బాల్ నాట్ అవుట్. ఇది పోయేటట్టు ఉంది, లేదు సింగల్. ఇక్కడ డిఫెన్స్ ఆడతాం అనమాట సుబ్బు అయితే. డాట్ అనమాట. ఓవర్ కంప్లీట్. థర్డ్ ఓవర్ కంప్లీట్. ఇది వెళ్ళిపోయింది అనమాట బయటికి. అరే క్యాచ్ అయితే పట్టేస్తాడు అనమాట వాడు. ఫీల్డర్ క్యాచ్ పట్టుకున్నాడు. 7 runs కొట్టాలన్నమాట. మ్యాచ్ 3 6లు 4 కొట్టి అవుట్ అయినాడు అనమాట పిల్లడు. సెకండ్ బాల్ అనమాట, 6 కొట్టేస్తాడు అనమాట. ఇన్నింగ్ షాట్ అనమాట అది, ఇన్నింగ్ షాట్. 1 కొట్టాలా, రన్ వేసే ఇంకా మ్యాచ్ అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. ఇంకా మేము సెకండ్ మళ్ళీ బ్యాటింగ్ ఆడుతున్నాము. ఇంకా ఓవర్స్ మాట్లాడుకోవాలి, ఎన్ని ఓవర్స్ అనేది. 10 overs అయితే పడవు అనమాట. ఇప్పుడు టైం అయితే 7:50 దాటింది అనమాట. ఫస్ట్ మ్యాచ్ అయితే మేము హుసేన్ హంటర్స్ కొట్టేసాం ఫ్రెండ్స్. 25కి వాళ్ళకి ఆల్అౌట్ చేసేసి 3 overs కంప్లీట్ చేసేసాం అనమాట మేము.
అండ్ ఇప్పుడు 8 overs మళ్ళీ సెకండ్ మ్యాచ్ స్టార్ట్ చేసినాం అనమాట. కీపింగ్ కోసం వీళ్ళు కొట్లాడుకుంటారు, అందుకేనేమో వీళ్ళు వికెట్లు ఇలా పడినాయన్నమాట. వీళ్ళవి హ్యూమానిటీ లేదు ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర ఫారెన్ ప్లేస్లో హ్యూమానిటీ లేదనమాట వీళ్ళ కాడ. కొంచెం మీరైనా కామెంట్ బాక్స్లో పెట్టండి అట్లా హ్యూమానిటీ ఉండండి బ్రో అని. కొట్లాడకండి కీపింగ్ కోసము, అండ్ కొట్లాడ మా కోసం మాతో కొట్లాడనమాట హుసేన్ హంటర్స్తో. ఎట్టయినా కొట్టేదే అంటున్నాడు మా బ్యాట్స్మెన్. ఫస్ట్ బాల్ అయితే సింగిల్ వచ్చింది. అండ్ మీకు సెకండ్ మ్యాచ్ నేను వీడియో పెట్టలేకపోతాను అనమాట, బట్ మీకు స్కోర్ కార్డ్ అయితే పెడతాను. సెకండ్ మ్యాచ్ది ఫస్ట్ మ్యాచ్ది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ నంది పైప్స్.